ఒకసారి చూడండి. ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు. ఇంట్లో చీమలు ఉన్నాయట. ఆ చీమలు చూస్తే ఆమెకి ఒక రకమైన ఒక జుగుప్స లాంటి ఇదొస్తదట. చాలామందికి కొన్ని కొన్ని పదార్థాలు గానీ, కొన్ని కొన్ని చూసినప్పుడు ఒక రకమైన ఫోబియా, అది కూడా ఒక రకమైన మానసిక వ్యాధి అంటామో ఏమో అది. సో, ఒక రకమైన ఫోబియా అంటారు దాన్ని. సో, ఆమెకట చీమలు చూస్తే అసలు బతకాలని ఉండదట. సో, అయితే ఆమె ఈ చీమలతో బతకడం నా వల్ల కాదని సూసైడ్ చేసుకున్నది. చూడండి, లేఖ రాసి వివాహిత బలవన్మరణం. మళ్ళీ ఆమెకి భర్త, ఒక పాప కూడా ఉన్నది. చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయమట. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న ఫలితం మాత్రం శూన్యమట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన. అసలు ఎంత ఘోరం చూడండి. ఇగో, ఆమెకు చీమలంటే జుగుప్స, భయం. చీమల గుంపే కాదు, ఒక్క చీమ కనిపించినా కెవ్వున కేక పెట్టి బిగుసుకుపోయేదట. చివరికి ఆ చీమలతో బతకడం తన వల్ల కాదని, తమ 3 ఏళ్ల పాపను జాగ్రత్తగా చూసుకోవాలంటూ భర్తను ఉద్దేశించి ఓ లేఖ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ నరేష్, మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు, స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్కు ద్యావనవెల్లి మనీషాకు 4 ఏళ్ల కింద పెళ్ళయింది. ఆమె వయసు జస్ట్ 25 ఇయర్సే. ఈ దంపతులకు 3 ఏళ్ల పాప అన్నిక ఉన్నది. ఈ కుటుంబం 2.5 ఏళ్లుగా అమీన్పూర్లోని నవ్య హోమ్స్ కాలనీలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. చీమలంటే జుగుప్స, భయంతో వణికిపోయే మింకా ఫోబియా అంటారట దాన్ని. ఆ మింకా ఫోబియాతో ఆమె బాధపడుతోందట. దీని నుంచి బయటపడేసేందుకు ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. అయినా నయం కాలే. చీమలంటే భయమూ పోలేదు. మంగళవారం సాయంత్రం చిన్నారి అన్నికను కాలనీలో తెలిసిన వారి ఇంట్లో దిగబెట్టి ఇంటిని శుభ్రం చేయాల్సి ఉందంటూ మనీష వెళ్ళింది. బయట నుంచి వచ్చిన భర్త ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా సాధ్యపడలే. ఇరుగు పొరుగుల వాళ్ళ సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో మనీష సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. ఆ పక్కనే ఐఆమ్ సారీ శ్రీ అని ఆ భర్తకి లెటర్ రాసి, ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు, అన్వి జాగ్రత్త, అన్నవరం తిరుపతి హుండీల్లో 1116 రూపాయల చొప్పున వెయ్యాలి, ఎల్లమ్మకు ఒడిబియ్యం పోయడం మర్చిపోవద్దు అంటూ మనీష రాసిన లేఖ లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపైన కేసు నమోదైందట. ఏం ఫోబియానో ఇది. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ఇప్పుడు దగ్గర కొన్ని, అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోబియా. సో ఏదైనా ఒక పదార్థం ఇట్లా దగ్గరగా ఉన్నట్టు కనబడ్డది అనుకో, అది కొంతమందికి చూడడానికి ఇదిగా ఉంటుంది. సో అట్లాగే ఈమెకి చీమలంటే ఒక రకమైన ఫోబియా అట, మింకా ఫోబియా. Mincophobia is likely a misspelling of monophobia, which is the extreme fear of being alone. It is also known as autophobia and is a type of anxiety disorder that can cause significant distress and disrupt daily life. సో దాన్ని అంటారంట. ఇది ట్రీట్మెంట్ కూడా, దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ పాపం ఈమె చనిపోయింది సూసైడ్ చేసుకొని.